రైతులకు యూరియా కష్టాలు తీరటం లేదు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని అగ్రో సేవా కేంద్రం దగ్గర యూరియా కోసం రైతులు బారులు తీరారు. కొందరు రైతులు తెల్లవారుజాము నుంచే 4 గంటల నుంచే పడిగాపులు కాస్తున్నారు. ఇక లైన్లో నిలబడినప్పటికీ టోకెన్లు మాత్రమే ఇస్తున్నారని, యూరియా లోడ్ వచ్చాక మరో రోజు వచ్చి బస్తాలు తీసుకెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైట్ 12 గంటలకు వచ్చిన నైట్ 12 గంటలకు వస్తే ఇంతవరకు వరకు వచ్చింది. ఒక సంచి ఇంతవరకు లేదు. ఈ అవస్థలో పడుకుని అవసరం లేదు. వ్యవసాయం చేయడానికి చాలా కష్టమవుతుంది మనుషులకు. ఎన్ని ఎకరాలు నేను వేసింది 10 ఎకరాలు వేసిన. ఒక్క బస్సు అయితే దొరకలేదు. 2 అని చెప్తున్నారు. 10 ఎకరాల ఒక చేను ఉంది, పత్తి ఉంది, మొక్కజొన్న ఉంది. ఆ చేను అంతా ఖరాబ్ అయిపోతుంది. 12 గంటలకు వచ్చిన, నైట్ 12 గంటలకు వచ్చిన. మళ్ళీ 3 రోజులకు వస్తాంట. ఇప్పుడు రాదంటది ఏమో ఇప్పుడు ఇయరంట. ఏం చేయాలన్నా మేము అర్థం కాదు. క్షేమం ఖరాబ్ అవుతుంది, యూరియా తర్వాత దొరుకుతుంది. అప్పుడేం చేయాలి? అధికారులు అడిగితే అధికారులకు వాళ్ళ చేతులు ఉందా? ఇక్కడ నుంచి రావాలి, మేమే చేద్దాం అంటున్నారు. మస్తు అడిగినాము, అందరిని అడిగినాము. అడిగాడు సాలైపోయింది. మేమేం చేయాలి?